ప్రార్థన చేయడం. మార్పు మాత్రం రానే రాదు. కానీ ఇలాంటి వాళ్ళతో మా అమ్మగారు మాట్లాడొద్దు అన్నారు. కానీ ఏం చేస్తాం, మంచి ఫ్రెండు, మంచి అమ్మాయి, మాట్లాడదాం. హే లావణ్య, ఏం చేస్తున్నావే? బైబిల్ చదువుతున్నా. నీకు ఎప్పుడు ఇదే పనా, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం? ఇంకా వేరే పని ఏమి ఉండదా నీకు? అందరూ కాలేజీలోకి రెడీ అయ్యి వెళ్తుంటే నువ్వు మాత్రం ఇంట్లోనే కూర్చుని ఉంటావు. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. మా ఫ్రెండ్స్ సర్కిల్లో చూస్తుంటే నువ్వు ఒక్కదానివి. నాకు చాలా సిగ్గుగా ఉంది. నాకైతే మండిపోతుంది. హే, ఎందుకు అలా మండిపోతున్నావు? ఏమైనా తిన్నావా, తాగావా? నేను చూస్తుంటే తాగడమును తినడమును. సరే, ఏమైనా తిందాము పద. నువ్వేనా నాతో వస్తుంది? నువ్వేనా? అవును లావణ్య, ఈ మంత్లో మీదేదో పండుగ ఉంది కదా, క్రిస్మస్సా? క్రిస్మస్. ఎంతవరకు వచ్చినాయండి పనులు, డెకరేషన్, షాపింగ్ ఇదంతా? అవుతున్నాయి, పర్వాలేదు. అయినా లావణ్య, ఈ క్రిస్మస్ ఏంటి ఇంత ప్రపంచమంతా ఇంతలా జరుపుకుంటే దీని ప్రత్యేకత ఏంటో చెప్పగలవా? తప్పకుండా లాస్య, చెప్పదాను. హాయ్ లాస్య. హాయ్ ఫ్రెండ్స్. ఏ లావణ్య, మన ఫ్రెండ్సే, హాయ్ చెప్పు. హాయ్ లావణ్య, క్రిస్మస్ అంటే ఏంటో చెప్తుందంటే మీరు కూడా వినండి. లాస్య, నేను చెప్తాను. నాకు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటే షాపింగ్ అబ్బా. ఫుల్ షాపింగ్, 1+1 ఆఫర్స్, డిస్కౌంట్స్. నేనైతే పిచ్చిగా షాపింగ్ చేస్తాను. నేనైతే అసలు టైమే సరిపోదు. ఇయర్కు సరిపడంత షాపింగ్ చేస్తాను నేనైతే. అసలు టైమే సరిపోదు. నువ్వు కూడా వస్తావు నాతో పాటు? మ్యాచింగ్స్ కొనాలి, షాపింగ్కి వస్తావా? క్రిస్మస్ అంటే షాపింగ్ అనమాట, అంతే కదా మరి. క్రిస్మస్ అంటే నేను చెప్తానండి లాస్య. క్రిస్మస్ అంటే డెకరేషన్. క్రిస్మస్ అంటేనే స్టార్తో స్టార్ట్ అవుతుంది. అంతేకాదు, మా ఊర్లో ఉన్న చర్చిల కంటే మా చర్చిలోనే పెద్ద స్టార్ పెడతాం. అన్నింటికన్నా మా ఇంట్లోనే పెద్ద స్టైల్ స్టార్ పెడతాం. అంతేకాదు, డెకరేషన్స్, స్టార్స్, లైట్స్, క్రిస్మస్ ట్రీస్. అంతేకాదు, ఇల్లంతా జిగేలు అయిపోలబ్బా. క్రిస్మస్ అంటే డెకరేషన్ అనమాట. నేను వచ్చేసా. వచ్చిందమ్మా తిండిపోతూ. ఏం మాట్లాడుకుంటున్నారు? క్రిస్మస్ అంటే ఏంటో చెప్తున్నాము. క్రిస్మస్ అంటే వీళ్ళకేం తెలుసు, నేను చెప్తానండి. క్రిస్మస్ అంటే తిండబ్బా. తిండంటేనే క్రిస్మస్. క్రిస్మస్ రోజు ముక్కలేనిదే ముద్ద దిగుదు నాకు. అంతేకాదు, మా మమ్మీ చేసే వెరైటీస్ అబ్బబ్బా ఎంత బాగుంటాయో. క్రిస్మస్ అంటే తిండనమాట. చూడు లావణ్య, క్రిస్మస్ అంటే ఒకళ్ళేమో షాపింగ్ అంటారు, ఒకళ్ళేమో డెకరేషన్ అంటారు, ఒకళ్ళేమో తిండి అంటారు. నువ్వు చూడు, ఒక సౌండ్ అంటే పడదు. క్రిస్మస్ అంటే ఒక బ్యాండ్ ఉండాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఇది కాదు. నిజమైన క్రిస్మస్ అంటే నేను చూపిస్తాను, రండి. ఈమె పేరు మరియా. ఈమె ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక కన్యక. ఒకరోజు ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుండి గాబ్రియేలును దేవదూత ఆమెకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, దయాపాత్రాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అప్పుడు మరియా ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమార్ని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగు జరుగును? దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనెను. అందుకు మరియా, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇతని పేరు
ఏసేపు. మరియా ఏసేపునకు ప్రధానము చేయబడెను. అయితే వారు ఏకము కాకమునుపు మరియ గర్భవతి అని ఎరిగి ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించు నిద్రించెను. ఇదిగో దేవుని దూత కలలో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అంతలో దూత వెళ్ళిపోయెను. యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు చెప్పిన ప్రకారముగా తన భార్యను చేర్చుకునెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాపించెను గనుక యేసేపు తన భార్య అయిన మరియను తీసుకొని గలిలయలోని నజరేతు నుండి యోధియాలోని బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళిరి. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక వారు సత్రములో స్థలము కొరకు వెతుకుచుండి వారు స్థలము కొరకు వెతుకుచుండగా వారికి ఒక సత్రము కనబడెను. అమ్మా, మాకిక్కడ ఏమైనా స్థలము ఉన్నదా? ఇక్కడ లేదమ్మా, ఇంకా మీకు ఏమీ స్థలము లేదు, మీరెక్కడైనా వెళ్ళి చూసుకోండి. అంతట వారు సత్రము కొరకు వెతుకుచుండిరి. అయినను వారు ఎక్కడ స్థలము లేనందున పశువుల పాకలో ప్రవేశించిరి. మరియా తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుంట మీరు చూచెదరని. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని స్తోత్రించిరి, స్తోత్రించిరి, స్తోత్రించిరి. అప్పుడు ఆ గొర్రెల కాపలు, రండి, మనము బెత్లెహేమునకు వెళ్ళి యేసన్నను చూద్దాం రండి. ఆ గొర్రెల కాపరులు యేసుని చూడ బయలుదేరి యేసును చూసి సంతోషభరితులైరి. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశములో ఒక నక్షత్రమును చూచి
ఆ నక్షత్రం యేసయ్యని ఎరిగి ఆయనను పూజింప వెంబడించిరి. ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి వచ్చే వరకు వారికి ముందుగా నడుచును. వారి నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి కానుకలు సమర్పించిరి. చూసాం కదండి, దేవుడు పరలోకము నుండి భూమి మీదకి పశువుల పాకలో తను తాను తగ్గించుకుని నిన్ను నన్ను ప్రేమించి ఈ విధముగా ఆయన మనకు రక్షణ కలుగు చేయుటకు, మన పాపములన్నిటి నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు తన్నే ఈ లోకమునకు ఒక బలియాగముగా, ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించెను. ఇన్నాళ్ళు క్రిస్మస్ అంటే ఈ షాపింగ్ అని, ఈ డెకరేషన్ అని అనుకున్నాను. మా ఫ్రెండ్స్ చెప్పినట్టుగా ఈ డ్యాన్సులు, ఈ పాటలు అనుకున్నాను. నేను చాలా పాపాలు చేశాను. ఇప్పటికీ ఘోర పాపంలోనే ఉన్నాను. నా తల్లిదండ్రులు తెలిస్తే నా తల్లిదండ్రులు కూడా నన్ను క్షమించలేరేమో. భగవంతుడు అనేవాడు దేవుడు పరలోకంలో ఉంటాడు, స్వర్గంలో ఉంటాడని అనుకున్నాను. నా కోసం ఒక మనిషి రూపం ఎత్తి పరలోకము నుండి తాను తగ్గించుకుని దీనుడై పశులపాకలో పుట్టాడంటే ఎంత విచిత్రమో కదా. అయినా నా పాపాలను విముక్తి చేయడం ఏంటి, నన్ను రక్షించడం ఏంటి, ఇది విచిత్రంగా ఉంది. దేవా, నన్ను క్షమించి యేసయ్యా, నన్ను క్షమించు తండ్రి. నేను చేసిన పాపాలను నాకు క్షమించు దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. లావణ్య, ఐఎమ్ సో సారీ లావణ్య. నేను ఎన్నో మాట్లాడినాను, నేను ఎంతో బాధ పెట్టాను. అయినా నువ్వు ఒక్కసారి కూడా నన్ను తిరిగి ఒక్కసారి కూడా పల్లెత్తి మాట కూడా అనలేదు. ఇదేనేమో దేవుడు నీలో ఉండి ప్రవర్తించే ప్రవర్తనకు ఆయన కనపరుస్తున్నాడు. సారీ లావణ్య, నన్ను క్షమించావా? క్షమించను. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. నేను ఈ లోకంలో ఉన్న హ్యాపీనెస్, ఈ షాపింగ్, ఈ డెకరేషన్, ఈ తిండి అనుకున్నాను. కానీ నువ్వు మాకు నిజమైన క్రిస్మస్ పరిచయం చేశాక చాలా థ్యాంక్స్. మా హృదయంలో ఎప్పుడైతే వేసే పుడతాడో అప్పుడే నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ మహానతుడా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నీ క్రిస్మస్ ద్వారానైనా ఎంతో మందినైనా రక్షణలోకి నడిపించినందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నేను ఈ స్కిట్ ద్వారా తండ్రి ఎంతో మందినైనా హృదయాలు కదిలించమని అడుగుచున్నాను తండ్రి. మీరు మాలోకి రామని అడుగుచున్నాము తండ్రి. మా పాపములను క్షమించమని అడుగుచున్నాము తండ్రి. నేను మీరు మా మనసులోకి వచ్చిన రోజున తండ్రి మా హృదయాలు మారు మనసు కలిగి తండ్రి నాయన నీ రక్షణలోకి నడుచుకోవడానికి మాకు ఇంతటి భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి నాయన ఈ ప్రార్థన అడిగి పొందుకొంచున్నాం పరలోక ముందు మా యొక్క తండ్రి. ఆమేన్. సండే స్కూల్ పిల్లలు చేసిన యాక్షన్ సాంగ్స్ని బట్టి, వారు ప్రదర్శించిన స్కిట్ని బట్టి ఒకసారి అందరం కలిసి చప్పట్లు కొడదామండి.
ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ముగింపు ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఒకసారి కళ్ళు మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 2025 సంవత్సరంలో మీ జన్మదినము సందర్భముగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్, ఈ బేతేలు పరిచర్యల పట్ల జరిగించడానికి మీరు చేసిన సహాయం అంతటిని కొరకే మీకు స్తోత్రాలు. ఆరంభము నుంచి ఈ ముగింపు వరకు మీ అర్హతలో, మీ అధ్యక్షతలో ఈ కార్యక్రమం అంతటిని జరిగించినందుకై మీకు స్తోత్రాలయ్యా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయానైనా. చక్కటి వర్తమానం ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయానైనా. చిన్నపిల్లల యాక్షన్ సాంగ్స్ నాయన స్క్రిప్ట్ ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇక్కడ జరిగిన ప్రతి కార్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నేను ఏ మనుష్యుడు హెచ్చించబడటానికి వీల్లేదు, మీ నామము మాత్రమే హెచ్చించుకోండి. ప్రేమ విందును కూడా దీవించండి, సమృద్ధిని దయచేయండి నైనా. ఈ సౌండ్ సిస్టమ్ వారిని, ఆర్కెస్ట్రా వారిని, లైవ్ ఇస్తున్న సహోదరుని, ఈ డెకరేషన్ చేసిన వారిని, ఎందరైతే ఈ క్రిస్మస్ కొరకు సహకరించారో, అలా కేకు స్పాన్సర్ చేసిన వారిని, గిఫ్ట్లు ఇచ్చిన వారిని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ సందర్భముగా భోజనాలు ఏర్పాటు చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను ఈ టెంటలు వేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు. వారి గుప్పిళ్ళు విప్పి నీ కానుక సమర్పించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. 100 ప్రతిఫలము దయచేయండి నాయనా. ఇదిగో మా సంఘ బిడ్డలు బేదలైనప్పటికీ, కష్ట జీవులైనప్పటికీ అయానైనా వారు దాతృత్వము కలిగి ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు వారి కష్టార్జితమును సమర్పించి ఉండగా ఎంతైతే ఖర్చు పెట్టారో దానికి 100 ప్రతిఫలము దయచేయండి. మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి బాబు. వారి శక్తికి మించి కానుకలిచ్చి సహకరించి అయానైనా పరిచర్య చేసి ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు నామములో దీవించమని ప్రార్థిస్తున్నాను. సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ స్థలములోనికి నడిపించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడుదురుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. అయినా సహాయం చేయండి అయ్యా. నైనా నీవు ఎంత మాత్రమునో దాటిపోయే దేవుడవు కాదయ్యా. నీ పక్షములో చేసిన ప్రతి కార్యము పక్షములో 100 ప్రతిఫలము దయచేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించమని మమ్మలను కూడా ఇంకా బలపరిచి వాడుకోండి అయ్యా. నైనా ఇదిగో ఈ 31వ తారీఖున జరిగే వాచ్ నైట్ నైనా సర్వీస్ ను కూడా ఘనముగా జరిగించండి అయ్యా. నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెడుతుండగా అయ్యా 1వ తారీఖున జరిగే నైనా నూతన సంవత్సర ఆరాధన కూడా ఘనముగా జరిగించండి. సంవత్సరాలు జరుగుతుండగా మా పక్షములు మీ కార్యాలు నూతన పరచండి. ఇంకను మమ్మల్ని సరిచేయండి. ఇగో భయంకరమైన దినాలలో, రాకడ దినాలలో మేము ఉండగా
మీరు అక్కడికి ఏ రీతిగా సిద్ధపడాలో అయా మాకు అయా నైనా మాకు సిద్ధపాటును కలుగు చేసి ప్రాముఖ్యముగా మీరు అక్కడలో మేము ఎత్తబడి మీ రాజ్యమును స్వతంత్రించుకునే అయా ఆ కృపను మాపై కుమ్మరించమని జరిగిన కార్యక్రమం అంతటి ద్వారా ఘనత మహిమ కీర్తి ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయ సహకారములు ఇక్కడ చేరిన మాకును సకల పరిశుద్ధులకును ఈ క్రిస్మస్ ఆరాధన అంతటికి సహకరించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి వారిని దీవించి మీరు ఆశీర్వదించుదురుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకనంత నాశనం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములన్నిటిలో దేనిని మరువకుము. హల్లెలూయా. జరిగిన ఆరాధన అంతటి కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సహకరించిన ప్రతి ఒక్కరి కొరకే స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా సేవకుల వాక్యము కొరకే స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం స్తోత్రం. సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, అయా నైనా ఈ లైవ్ ఈ డెకరేషన్ చేసిన వారిని వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భోజనాలు, అయా గిఫ్టులు నైనా, అయా కేకు, అయా స్పాన్సర్ చేసిన వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి జరిగిన కార్యం అంతటి కొరకే స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సహకరించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతటితో కార్యక్రమం ముగించబడింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.